పూజ చేస్తున్నాను. ఎందుకంటే నేను పద్ధతైన ఆడపిల్లను కాబట్టి నేను పూజ చేస్తున్నాను అంటే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. బగ్గా తింటావు. తింటా. నేను ఒక పొద్దున్నాను కూడా ఇప్పుడు నేను లేను, నాకు మనసులో ఉంటే చాలు భక్తి, అది చూపించుకోవాలని నాకేం లేదు. వచ్చా నేర్చుకున్నా, నిన్ను పెళ్లి చేసుకున్నాక మస్తు నేర్చుకున్నా, దాంట్లో ఇది ఒకటి నేర్చుకున్నా. ఇగో పాట పాడినాను, దేవుని పాట. హారతి నాకు రాదు నాన్న, అంత పిచ్చి పిచ్చి వాడద్దు. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ. మంచిగా చూసుకోవాలను. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పు నాన్న. ఇప్పుడే చెప్పాను కదా మేము టెంపుల్కి వెళ్తున్నాము, మా దేవుడితో ఇంకో దేవుడి టెంపుల్కి వెళ్తున్నాము. రాజాధిరాజాయ ప్రసవ్యసాయినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామా. మా సూట్ కేసులు, మా లగేజ్, ఇగో నా దాన నేను తినడానికి పెట్టుకున్నాను. ఆమె లాంగ్వేజ్ వచ్చా నీకు అసలు? వచ్చు. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నీది? ఏ లాంగ్వేజ్? స్మైల్ లాంగ్వేజా? ఏ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ జైస్ అఫీషియల్. సో ఈరోజు ఏంటిది చెప్పరా? శివరాత్రి. ఏంటిది ఈరోజు? శివరాత్రి, ఫిబ్రవరి 15th. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:30. 4:48 అవుతుంది గైస్. సో మేము నైట్ అంతా నిద్రపోలేదు, శివరాత్రి ఉందని చెప్పేసి రేపు జాగారం చేసేది. మేము ఈ రోజు నైట్ నుంచి జాగారం చేస్తున్నాము. అండ్ 3:30 వరకు రెడీ అయిపోయి పూజ చేసి టెంపుల్కి వెళ్ళిపోవాలని చాలా ఉండే మాకు, అందుకని మాకు నిద్ర కూడా పట్టలేదు. మాతో పాటు ఇంకొక కంపెనీ తెచ్చుకున్నాం అనమాట, కెమెరామ్యాన్ని. ఆ కెమెరామ్యాన్ మీకు తెలుసు. సో ఇప్పుడు మేము ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని మాతో పాటు మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాం అనమాట. అరే నువ్వు సతాయిస్తున్నారా రమ్మని? లేదు. చెప్పు, నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. ఏం లేదన్న, సతాయిస్తే ఏం లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తా, నేను ఏ టైం కాల్ చేయి, ఆ టైంకి వస్తా. ఓకే. జై, ఏం చేస్తున్నారు? దేవుని నిలబెడుతున్నా, పూజ చేస్తున్నాను. ఎందుకంటే నేను పద్ధతైన ఆడపిల్లను కాబట్టి నేను పూజ చేస్తున్నాను అంటే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి. నాకు శివుడు అంటే చాలా ఇష్టము, సో అందుకే నేను పూజ చేస్తున్నా. ఎప్పుడు లేచినారా? అసలు పడుకోలేదు. వావ్. పడుకుంటే మళ్ళీ లేస్తానో లేవనో అని చెప్పి పడుకోలేదు. ఓకే. పడుకోకుండా అంత పని చేసి పూజ స్టార్ట్ చేశాను. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత తిరుపతికి వెళ్తాము, ఇంకో పెద్ద టెంపుల్కి వెళ్తాము. బగ్గా తింటావు. తింటా. నేను ఒక పొద్దున్నాను కూడా ఇప్పుడు నేను లేను, నాకు మనసులో ఉంటే చాలు భక్తి, అది చూపించుకోవాలని నాకేం లేదు. మరి అందరినీ నేను జడ్జ్ చేస్తలేను, నన్ను కూడా ఎవరు జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే ఎవరి భక్తి వాళ్ళది. అంటే దేవుడు ఇక అవన్నీ ఎందుకు లేండి, ఉపవాసం ఉండే చేయాలా అనేది నాకేం లేదు. నేను చాలా భక్తి మనసులో ఉంటే చాలు. అంతే అంటావా? అంతే, చాలా ప్రాక్టికల్. ఓకే. షుగర్ ఏం వేస్తుంది? ఎక్కడ వేస్తావు? ఇందులో వేయాలి ఈ పాత్రలో. ఆ పాత్రలో వేద్దామని నేను అనుకున్నా.
మంచిది. సో గైస్ ఇది మా ప్రసాదం. ఎందుకంటే ఇంత పొద్దున మాకు ఎక్కడ ఏమీ దొరకలేదు. రేపు నిన్న చెప్పడానికి ఏమైతుంది? నిన్న చెప్పనీకా చెప్పు ఏం కాలేదు. చెప్పు చెప్పు. కూర్చోమ్మా. అది తీసుకురా. అది ఆ వాటర్ నింపుకొని రా. ఈ వాటర్ ఆ వాటర్ నింపుకొని రా. సో గైస్ చూడండి మా దేవుడు, మా చక్కటి దేవుడు. ఇగో చక్కటి దేవుడికి చిక్కటి వాటర్. ఇంకేమన్నా చేయాలా నేను? వచ్చా నేర్చుకున్నా. నిన్ను పెళ్లి చేసుకున్నాక మస్తు నేర్చుకున్నా. దాంట్లో ఇది ఒకటి నేర్చుకున్నా. ఇగో మజాక్ వద్దు. కాలింది నాన్న పక్కన పెట్టు. పిచ్చా. మళ్ళా నేను చేస్తున్నా కదా ఈడ. పాట పాడినాను, దేవుని పాట. హారతి. నాకు రాదు నాన్న, అంత పిచ్చి పిచ్చి వాడద్దు. मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय సో గైస్ మీ అందరికి కూడా హారతి తీసుకో. అండ్ నువ్వు కూడా హారతి తీసుకో. దేవుని ఆశీర్వాదం తీసుకో. నాన్న నేను ఇంకా దేవుడికి పూజ చేయాలి. నా దేవుడు అంటే ఎవరు? నాకు తెలుసు. ఓకే, అంటే దేవుడు నేను కదా అట్లా అని చెప్పేసి. నీకు దేవుడిని నేనే కదా. అవునా, కానీ ఇక్కడ దేవుడు ఉన్నాక అట్లా చెప్పొద్దు. ఓకే. సూపర్ అంటే అవునా, ఇగో రా నాన్న. మంచిగా చూసుకోవాలను. నువ్వు చూసుకో. అడిగినట్టు అనిపించు. సో గైస్ ఇదే మాది. అంటే ఏం లేదు, ఇంకా చాలా ఉంది. ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే అనమాట. కన్నానా నీ వాళ్ళు ఎలా ఉన్నా అవుతుండే శ్రీకాంత్ పద్ధతి అంటే నిన్ను చూసి పద్ధతి సిగ్గుపడుతుంది అంటుండు. అవునా శ్రీకాంత్? మాట్లాడచ్చు శ్రీకాంత్. ఏంటి మౌనవ్రతం చేస్తున్నావు ఇవాళ శివరాత్రి స్పెషల్గా? లేదు. సో గైస్ ఇంత పొద్దునే లేచి పద్ధతిగా అమ్మాయి అంటే నేనే లేచి మంచిగా పూజ చేసుకోండి. మంచి భర్త వస్తాడు. నాకు ఆల్రెడీ వచ్చిండు, అయినా కానీ ఇంకా మంచి మంచి లైఫ్ రావాలని పూజ. సో గైస్ మంచిగా హ్యాపీ శివరాత్రి. మేము అక్కడ టెంపుల్కి వెళ్ళాక వీలైతే మేము వీడియో తీస్తాము. తీద్దాము. మా ఆయన మొత్తం ఫ్లోలో చాలా ఉన్నాడు అనమాట. ఓకే ఓకే. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పు నాన్న. ఇప్పుడే చెప్పాను కదా మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా దేవుడితో ఇంకో దేవుడి టెంపుల్కి వెళ్తున్నాము. అమ్మో ఈరోజు ఏందో నాకు ప్రాసలు తన్నుకొచ్చే. నిజంగా చెప్తున్నా, తను లైఫ్లో ఇంత చేంజ్ అవుతుంది అనుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ ఏంది? చేంజ్ నాకు అర్థమైంది. నేను ఆడపిల్లనే, నాకు అన్నీ తెలుసు. కాకపోతే సమయానికి అనుకూలంగా నేను మారుతాను అనమాట. ఇంట్లో ఎంత ప్యాంపరింగ్ గా పెరిగిందంటే అంత ప్యాంపరింగ్ గా పెరిగింది. వీడికి వచ్చినా కూడా అదే ప్యాంపరింగ్ నన్ను చేద్దాం అనుకుంది, కానీ నేనే తనని చేయాల్సి వచ్చింది. ఒక్క పని హెల్ప్ చేయడు గాయస్. వీడియో పెట్టంగానే ఏదో టిప్ టాప్ గా రెడీ అయ్యి అమ్మ ఇది చేయాలి అది చేయాలి అంటాడు. కానీ మీరు పొరపడినట్టే టిఫిన్ కూడా దిగాడు, ప్లేట్ కూడా దిగాడు. సో గాయస్ ఏం లేదు, మేము మంచిగా
ఇవాళ హ్యాపీగా మేము జర్నీ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ అది కూడా మేము వీడియో చేస్తాం అనుకో. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో గైస్ పదండి గైస్. టైం చూడు ఎంత చీకటిగా ఉంది తెలుసా. అవి టైం చూపిస్తాను. 5:16 అవుతుంది గైస్. నేనేంటి 5:16 గుడికి వెళ్ళడం ఏంటి కన్నా. నాకే విచిత్రంగా ఉంది. మా మమ్మీ చూస్తే అయితే ఏ మా బిడ్డనే అనుకుంటారు. మీ బిడ్డ కాదు మా వైఫ్. వెళ్ళిపో. समान्यासन्नदेहनाकं महिमानः सुगन्ध इन्द्र कुर्वे साध्यासन्ति देवः राजाधिराजाय प्रसव्यसायिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामः आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि नमः ओम यानि काण्डपापानि यन्मान्तरघृतानि च అసలు నిజంగా గైస్ ఎంత మంచిగా ఉంది దర్శనం. ఎంత ఎర్లీ మార్నింగ్ రావడం ఎంత మంచిగా ఉంది. అవును కరెక్ట్ టైంకి వచ్చినాం తెలుసా. మేము అప్పుడే ఓపెన్ చేసి చాలా మంచిగా ఉంది. స్టార్ట్ చేసినావు తినుడిగా. అవును అక్కడ ప్రసాదం పెడతారేమో అని ఎదురు చూసినా కానీ పెట్టలేదు. అందుకే వచ్చినాం. మా ఆయన ప్రసాదం కొనిపించాడు. ఆయన ఇంకొకటి ఏంటంటే నవీన్ ఫాస్టింగ్ అనమాట. ఒక్క పొద్దు ఉంటాడు ఇవాళ. నేను ఉండను. ఎందుకంటే ఎందుకు నాన్న ఎందుకు ఉండను నేను? మతి మరుపు కాదు. నేను ఎప్పుడు ఉండలేదు. అందుకే ఇప్పుడు కూడా ఉండట్లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమో చెప్పలేము. సో గైస్ అక్కడైతే దర్శనం చాలా మంచిగా అయింది. అసలుకి ఏమంటే మేము పోగానే టెంపుల్ అప్పుడే ఓపెన్ చేసిర్రు. అండ్ చాలా మంచిగా మీరందరూ కూడా చూడాలనేసి మేము వీడియో తీసినాం. అసలు అక్కడ తీయనిస్తలేరు. మీ అందరికి కూడా దర్శనం చేపిస్తాం అనమాట. అంటే మీ అందరూ మాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇంతే ఏం లేదు. మళ్ళా ఇప్పుడు ఏం లేదు తినేసి పడుకుంటా అంతే కదా నాన్న. నువ్వు ఎందుకు మౌనవ్రతం ఇస్తున్నావు నాన్న? ఎందుకు? కొన్ని సిచ్యువేషన్స్ కోసం. సరే గైస్ కొందరు అంతే గైస్ ఏం చేయరు. ఇంత ఎనర్జెటిక్ వైఫ్ ఉన్నాక కూడా అలా బుంగమూతి పెట్టుకుని కూర్చుంటారు. ఒకసారి ఇటు రండి, దగ్గరికి రండి. ఒకసారి ఇటు రండి. సరే చెప్పేసి ఇంకేమన్నా నా గురించి కంప్లైంట్లు ఇచ్చేది ఉంటే. ఏం లేదు. ఓకే ఇగో మా సూట్ కేసులు మా లగేజ్ ఇగో నా దానా నేను తినడానికి పెట్టుకున్నాను. సో గైస్ భయపడ్డారు అనుకుంటా. అప్పుడప్పుడు అట్లా మాకు పిచ్చిలేస్తుంది. మిట్ట కాదు ఇంట్లో ఉండి సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు వీళ్ళేంటారు అనుకోకండి. అండ్ మేము వెళ్తున్నాం అనమాట. ఏదో ఫ్లైట్లో వెళ్తున్నట్టు చెప్తున్నాం. మాకు ప్రస్తుతానికి ఇప్పుడు అదే ఫ్లైట్. ఎందుకంటే బుక్ అయింది కాబట్టి. సో గైస్ మేమంతా బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయినాము. సో అది ఎట్లుంటుంది ఎట్లా పోతే ఎట్లా అంటే మేము ఒకసారి చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్తాము. సో అట్లా అనమాట. ఈ గంటలు కూర్చోవడం నవీన్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏదో వీడియో వస్తుంది లేదంటే మనం ఇట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన వాళ్ళు ఒక నలుగురు వెళ్తారు అట్లా అని చెప్పేసి అనుకుంటాం. నలుగురు ఎందుకు చాలా మంది వెళ్తారు. నువ్వే ఓకే నేను కూర్చొని ఎక్కువసేపు నాకు ఫ్లైట్ కావాలని నువ్వంటావు. నేను వద్దు అని చెప్పిన. అంటే నేను ఎంత భారత నారిని స్త్రీని శ్రీమతిని అయ్యి ఉంటే నేను డబ్బుల కోసం ఆలోచిస్తున్నా చెప్పండి. సో గైస్ మీరు మనల్ని ఫాలో అవ్వండి. మంచి వీడియోలు వస్తాయి. సో ఇంకా మంచి కంటెంట్లు వస్తాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళినాక మేము చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మేము ప్రీవియస్ వీడియో ఏదైతే పెట్టినామో ఆ వీడియోకి అందరూ శివరాత్రి రోజు నాన్ వెజ్ తింటారా అనేసి అంటున్నారు. యాక్చువల్గా ఇది శివరాత్రి రోజు, అది లాస్ట్ వీడియో సండే అని చెప్పేసి చెప్పిన అట్లా అనమాట. అంటే మేము అందుకని చెప్తాం వీడియో మొత్తం చూస్తే మీకు ఏందనేది తెలుస్తుంది.
జస్ట్ హైలైట్స్ చూడడం వల్ల మీకు మిస్కమ్యూనికేషన్ అవుతుంది మన ఇద్దరి మధ్యలో. సో గైస్ దీనితో పాటు నేను ప్రీవియస్ వీడియోస్ ఏవైతే నేను రివ్యూస్లో చేసినానో అవి నేను నవీన్ వచ్చినప్పటి నుంచి అవి కూడా నేను ఇందులో వేస్తాను. సో అది కూడా మళ్ళీ పాత వీడియోస్ వేస్తున్నా అని చెప్పేసి ఏమనుకోకండి, నా మెమరీస్ కోసం నేను మళ్ళీ ఇందులో వేస్తున్నాను అనమాట ఆ వీడియోస్ అని. సో అంతే గైస్, అది వెనక కలుద్దాం ఓకేనా. లగేజ్ నువ్వు మా అన్నయ్య సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. నేను శాండ్విచ్ తీసుకుంటున్నా. అంటే నవీన్ ఇవాళ చికెన్ ఇవ్వాలి కాదు, టూర్కి వెళ్ళి వచ్చేంత వరకు నో నాన్ వెజ్ అని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. సో అందుకే ఏదో పెద్దాన్ని వెజ్ తీసుకున్నాను. లైఫ్లో కూడా చికెన్ మానేసింది, ఎంత హ్యాపీగా ఉంటుంది. సరే గైస్, మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా. అదే కాచిగూడ రైల్వే స్టేషన్. హలో పీछे जाओ, पीछे हिंदी आता नहीं आता రాదంటారా హిందీ నీకు వచ్చా? జాబ్ పిచ్చే జాబ్ మా పిచ్చే ఆమె ఏమి వింటలేదు అసలు. ఆమె లాంగ్వేజ్ వచ్చా నీకు అసలు? వచ్చు. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నీది? ఏ లాంగ్వేజ్? స్మైల్ లాంగ్వేజా? సో గైస్ ఇక అందరి పిల్లల్ని ఇతనే గెలుకుతూ ఉంటాడు. సో మేమైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేయాలనుకుంటున్నాం. అవునా నా? ఎందుకండి అంతే, రేపు ఇంకొక వీడియో ఇస్తాం. సో గైస్ ఇంకో వ్లాగ్, మా తిరుపతి వ్లాగ్, అరుణాచలం వ్లాగ్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో మమ్మల్ని మీరు బోర్ వచ్చినా కానీ చూడాల్సిందే, అంతేనా నాన్న? అంతే. సో గైస్ ఈ వీడియో కనుక చెప్పు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కదా నచ్చుతుంది. షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు నవీన్ జైస్ బ్లాగ్స్. ఆ పాపకు చాక్లెట్ ఇయ్య, ఇది చాక్లెట్ మంచిది లేదా. ఇట్లా రమ్మన్నామని. అయ్యో వస్తుంది. పండగ తీసుకుంటలేదు భయపడ్డట్టు. వాళ్ళ మమ్మీ పర్మిషన్ కావాలేమో. వెరీ గుడ్ మమ్మీ కిధర్ హై మమ్మీ?